మనుష్యుడు దేవుని మాట వినాలి. మనుష్యుడు మాట దేవుడు వినాలని ఎప్పుడు అనుకోకండి. అనుకునే నష్టపోతారు ఎప్పుడు కూడా. ఏ మనిషి అయినా సరే నష్టపోయేది, దెబ్బతినేది ఎప్పుడు మన జీవితంలో మనం అంటే దేవుని మాట విననప్పుడే దెబ్బతింటాం మనం. అది మీరైనా నేనైనా లోకంలో ఎవరైనా దేవుని మాట వినాలి. ఇక్కడ వీళ్ళు దేవునికి సలహా ఇస్తున్నారు. ఏమని? నీకొకటియు, ఏలియాకొకటియు, మోషేకొకటియు పర్ణశాల కడతామని. అసలు యేసు ప్రభు వారు వచ్చింది కొండల మీద ఉండి పర్ణశాలలు, మందిరాలు, గుడులు, గోపురాలు కట్టించుకోవడానికి వచ్చాడా? ఆయన అట్లా రాలా. యేసు ప్రభు వారు కొండల మీద ఆసీనుడై ఉండి ఇక్కడికి రండి అని చెప్పడానికి ఆయన రాలా. ఆయన పరలోకమునే విడిచి వచ్చాడు. కొండను దిగి క్రిందికి వచ్చి ఇదిగో పాపపు లోకంలో పాపము చేతను, శాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళందరినీ జీవముతో నింపడానికి వచ్చాడు. అందుకనే అంటున్నాడు దేవుడు, ఈయన నేను ఏర్పరచుకున్న కుమారుడు, ఈయన మాట మీరు వినండి. మీరు ఆయనకి చెప్పడం కాదు. సహోదరి పేరు సుధా గారు. వీరు కోటవానిపాలెం నుంచి ఈ యొక్క అడ్డాడ స్వసశాలకు వస్తున్నారు. కారణం ఏంటంటే ఈమె యొక్క భర్తకి మలద్వారం దగ్గర గడ్డ వచ్చిందట. అది ఎంతకీ తగ్గడం లేదు. ఎంతో బాధ, వేదన ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. మందులు వాడుతున్నాడు, హాస్పిటల్లో చూపించుకుంటున్నాడు. వైద్యులైతే దీన్ని కట్ చేసి లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫెక్షన్ తీయాలి, కుట్లు పడతాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈ సహోదరి అడ్డాడు స్వస్థశాలకు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని తైలము, ద్రాక్షరసం తీసుకుని వెళ్ళడం జరిగింది. ద్రాక్షరసం ఆయన నోటిలోని పోసి తైలము ఆ గడ్డ మీద పోసి, దేవా నా భర్తకి బాగైతే సాక్ష్యం చెప్పుకుంటాను నాయన, కత్తిగాటు పడకుండా ఇది పగిలిపోయి దీనిలో నుండి ఆ ఇన్ఫెక్షన్ అంతా పోయేటట్లుగా కృప చూపించిన ఆయన, స్వస్థత ఇవ్వునాయన అని చెప్పేసి తైలము ఆ గడ్డ మీద పోశారు. ద్రాక్షరసం ఆయన నోటిలో పోసి సాక్ష్యం చెప్పుకుంటామని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. దయగల దేవుడు కృప చూపి ఈమె భర్త యొక్క గడ్డ ఏదైతే ఉందో ఆ గడ్డ పగిలిపోవడానికి, దానిలో ఉన్నటువంటి చెడుగంతా కూడా బయటకు వచ్చేయడానికి, ఇప్పుడు పూర్తిగా ఆ గడ్డ అక్కడ తొలగిపోయి అంతా నార్మల్గా అయిపోయింది. నా భర్తను దేవుడు పూర్తి స్థాయిలో బాగు చేశాడని చెప్పేసి సహోదరి సుధా గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మలప్రేగు అంటారు కదా, మోషన్కు పోయే ఆ ప్రేగు దగ్గర క్యాన్సర్తో బాధపడుతున్నారు. షాక్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. అయితే 5 ఏళ్ళుగా ఈ విధంగా జరుగుతూ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ మందులు వాడుతున్న ఈ క్యాన్సర్ తగ్గక బాధపడుతూ వీరు ఇక నిరాశతో మందుల మీద, వైద్యుల మీద ఉన్న ఆ యొక్క పరిస్థితి అంతా కూడా వీరు చూసి ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో దేవుడే నన్ను ప్రార్థన ద్వారాగానే బాగు చేస్తాడన్న ఒక నిశ్చయతతో ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వస్తూ ఉన్నారు. దాంతోపాటుగా 9 మాసాలుగా మానకుండా అడ్డాడ స్వస్థతశాలలో 2వ ఆదివారం జరిగే బేతెస్తా సిలువ కోనేరులో దిగి ఆ రోజున ఇచ్చే అంజూర ఫలాన్ని అదే ఆ మహిమ ప్రాంగణంలో విశ్వాసంతో భుజించడం చేస్తూ ఉన్నారు. మరలా వెళ్ళి చెక్ చేయించుకుంటే ఈమెకి గతమందు ఉన్నటువంటి ఆ క్యాన్సరు పూర్తిగా తీసివేయబడగా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు నా దేహంలో క్యాన్సర్ లేదండి, దేవుడు నన్ను బాగు చేశాడు, ప్రార్థన ద్వారానే నాకు దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తాడన్న ఆశతో వచ్చాను. దైవజనుడు క్రీస్తు రాయబారి గారికి నా కష్టమంతా చెప్పాను, నా బాధ అంతా విన్న ఆ దైవజనుడు నా కొరకు మనసారా తైలం పోసి అభిషేకించి ప్రార్థన చేశారు. ప్రార్థించిన అంజూర పండు ఇచ్చారు. విశ్వాసంతో తిన్నాను, కోనేరులోకి దిగాను. అద్భుతమైనటువంటి స్వస్థత, క్యాన్సర్ లేకుండా దేవుడు నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా తీర్చి ఉన్నాడు ఈ రోజునని చెప్పేసి పాప గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును.
స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నర్సరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.